తెలంగాణలో ఎగబెట్టిన యాదికి వచ్చినాయి మహారాష్ట్ర ప్రజలకు. తెలంగాణలో రుణమాఫీ కాలేదు, ఈడొచ్చి అబద్దాలు చెప్తున్నారు, మమ్మల్ని కూడా మోసం చేస్తారు. తెలంగాణలో మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసిండ్రు, వీళ్ళు ఇక్కడ 3,000 ఇస్తామని మోసం చేస్తుందని ఈ రేవంత్ రెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, కోమటిరెడ్డి గారో వీళ్ళందరూ ప్రచారానికి పోయింది. వీళ్ళు మేమంతా తెలంగాణలో ఎగబెట్టినాం, తెలంగాణలో మోసం చేసినాం, మీకు చేస్తామని చెప్పనీకి పోయింది. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పింది. అయిందా రుణమాఫీ? 101 దేవుళ్ల మీద ఒట్టు పెట్టి రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంకా తెలంగాణలో మోసం చేసింది జాలదు, మహారాష్ట్ర ప్రజల్ని కూడా మోసం చేస్తామని ఆడ ప్రచారం చేయబోయింది. వాళ్ళన్ని గ్రహించింది. ఇక్కడ మహిళలకు 2,500 రాలేదు, వృద్ధులకు 4,000 పెన్షన్ రాలేదు, రైతు భరోసా 1,500 రాలేదు, రుణమాఫీ జరగలేదు, బోనస్ బోగస్ అయిపోయింది, తులం బంగారం అందలేదు. అన్ని విషయాలు అర్థమైనవి కనుకనే మహారాష్ట్ర